హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు 29th జూన్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ అయితే జరిగింది. టెట్ ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, సోషల్ కంటెంట్కి సంబంధించి 45 క్వశ్చన్స్, అలాగే వాటి యొక్క ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు. పార్లమెంటు ఉభయ సభలలో ఏదైనా నిర్ణయం మీద వాళ్ళకు భేదాభిప్రాయాలు వస్తే ఎక్కడ చివరి నిర్ణయం తీసుకుంటారని ఇచ్చారు. దానికి సంబంధించి ఆన్సర్ లోక్సభలో. ఇంకోటి మనకు రాగి దేశం అని దేన్ని అంటారని ఇచ్చారు. దానికి ఆన్సర్ వచ్చేసి జాంబియా. రాగి దేశం అని దేన్ని అంటారంటే జాంబియాను. నానాజాతి సమితి ఏ ఒప్పందం వల్ల ఏర్పడింది అనేది అది అడగడం జరిగింది. వర్సెల్స్ సంధి ఒప్పందం ద్వారా నానాజాతి సమితి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మనకు పోచంపల్లి షారికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఆ ఆన్సర్ మనకు పోచంపల్లి అందులో ఆప్షన్స్లో. ఇక కాగితం దశలు అడిగారు. కాగితం దశల్లో మనకు గుజ్జు పరచడం అనేది ఆన్సర్ అన్నమాట. ముక్కలు చేసిన తర్వాత నెక్స్ట్ దశ ఏందని అడిగారు. గుజ్జు తయారు చేయడం అన్నమాట. అది గుజ్జు తయారు చేయడం అనేది ఆన్సరు. ఇక మనకు 1933 మార్చి 3న ఎనేబ్లింగ్ యాక్ట్తో హిట్లర్ ఎటువంటి పాలన చేశారని అడిగారు. అంటే పార్లమెంటును రద్దు చేసి అతని యొక్క ఆదేశాల ద్వారా దేశాన్ని పరిపాలించాలనుకున్నారు. అది ఆన్సర్ అన్నమాట. ఇక మనకు మనుషులకు అలాగే పశువులకు ఉపయోగపడేటువంటి పంట ఏదనేది, అంటే తినడానికి ఉపయోగపడేటువంటి పంట ఏదని అడిగారు. అది మొక్కజొన్న. ఇక మనకు వైకల్యం ఉన్న పిల్లలకు మనకు 16 PWD యాక్ట్ ప్రకారం 2016 PWD యాక్ట్ ప్రకారం ఎన్ని సంవత్సరాల వరకు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు అందిస్తారని అడిగారంటే 18 సంవత్సరాల వరకు ఆన్సరు. ఇక మనకు 2009 యాక్ట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము మనకు ఏదైతే ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కదా, ఉచిత నిర్బంధ విద్య, అది ఏ సంవత్సరం లోపు వరకు ఇస్తారనేది అడిగారు క్వశ్చన్. ఆన్సర్ 14 సంవత్సరం లోపు ఉన్న వాళ్ళకైతే ఉచిత విద్య అందిస్తారు. ఇక నెక్స్ట్ భూప్రవారం భూకేంద్ర మండలం ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చారంటే భూప్రవారం ఎంత శాతం, భూకేంద్ర మండలం ఎంత శాతం అనేది 83% అనేది భూప్రవారమా భూకేంద్ర మండలమా అడిగారు. ఆన్సర్ భూకేంద్ర మండలం. ఇక మనకు గంగా నది అనేది ఏ ప్రాంతం ద్వారా మైదానాలను వదిలిపెడుతుందని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి మనకు హరిద్వార్ అనేది ఆన్సరు. ఇక మనకు సింధు నది పరివాహక రాష్ట్రాలు అడిగారు. సింధు నది నీటిపారుదల గల రాష్ట్రాలు అడిగారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అంటే పంజాబ్ రాష్ట్రాలు. ఇక మనకు ఒకటి అక్షాంశాలకు సంబంధించి అడిగారు. 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో రాంగ్ ఆన్సర్ వచ్చేసి మనకు అక్షాంశాలను లాటిట్యూడ్ అని అంటారు. తర్వాత దీనికి పొడవు అని ఇచ్చారు లాస్ట్కు, అది ఆన్సర్ అవుతుంది. ఇక మనకు అంటే దక్కన్లో అంటే ఇప్పుడు మనకు దీపకల్ప పీఠభూమిలో మామిడి పండ్లు మక్కడానికి కారణమైన వర్షాలు ఏదని అడిగారు. అది తొలకరి జల్లు అని అంటారు. ఇక మనకు 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ గారు ఒక చట్టం అయితే తీసుకొస్తారు. ఆ చట్టం ద్వారా న్యాయస్థానం యొక్క అధికారాన్ని పరిమితం చేయడము, రాష్ట్రాలకు తక్కువ అధికారం చేయడము అనేది క్వశ్చన్ అడిగారు. ఇట్లా ఆప్షన్స్ ఇచ్చారు. అందులో విద్యా హక్కు అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. ఇక ఏదైతే వివాహ వయసు ఉంది కదా, మనకు వివాహ వయసు 2006 అది వివాహ చట్టం ప్రకారం ఏ వయసు ఉన్న వాళ్ళను బాలలుగా పరిగణించడం జరుగుతుందని అడిగారు. అది 21 వయసు 21 సంవత్సరాలు. ఇక 1917 మార్చి 8 రష్యా విప్లవం ఎక్కడ స్టార్ట్ అయిందని ఇచ్చారు. అది మనకు సెయింట్ పీటర్స్బర్గ్ అనే పట్టణంలో స్టార్ట్ అవుతుంది. ఇక మనకు శ్రీలంక ఒకటి ఆన్సర్. మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మా ఆర్థిక వృద్ధి పరంగా ఏ దేశము ముందు వరుసలో ఉంది అనేది ఇవ్వడం జరిగింది. అది శ్రీలంక ఆన్సర్. ఇక మనకు ప్రార్థన సమాజం స్థాపించిన వారు ఎవరు 1867లో అని అడగడం జరిగింది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకు
భండార్కర్, ఆర్జీ భండార్కర్ అనేది ఆన్సరు అక్కడ ఇవ్వడం జరిగింది ఆప్షను. ఇక 1915లో హిందూ మహాసభను మదన్ మోహన్ మాలవ్య గారు ఎందుకు ఏర్పాటు చేశారని మరొక క్వశ్చన్ వచ్చింది. దానికి ఆన్సర్ వచ్చేసి హిందువుల మధ్య ఐక్యత కొరకు, అలాగే హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వాళ్ళని తీసుకురావడానికి అనేది ఆన్సరు. ఇక మనకు ఏదైతే మహాత్మా జ్యోతి బాపులే ఉన్నారో వారు ఎందుకు సత్యశోధక సమాజాన్ని స్థాపించారన్నది అడిగారు. అది స్వేచ్ఛ సమానత్వం కోసం అనేది ఆన్సర్ అవుతుంది. ఇక మనకు శిశు మరణాలు అంటే ఏంటి అని అడిగారు. అంటే 100కు ఒక సంవత్సరంలో నిర్దిష్ట సమయంలో మరణించిన వారి రేటా, మరణించిన వారి సంఖ్యన, లేదా 1000కి ఒక నిర్దిష్ట సంవత్సరంలో నిర్దిష్ట సమయంలో మరణించిన వారి సంఖ్యన అని అడిగారు. అంటే 1000 జననాలకు ఉన్నటువంటి శిశు మరణ అంటే 5 సంవత్సరంలోపు పిల్లలు మరణాలు ఉంటారు కదా, అదే ఆన్సర్ అనమాట. మానవాభివృద్ధి సూచికను విడుదల చేసే సంస్థ ఏదనేది అడిగారు. అది UNDP ఆన్సరు. ఇక RBI ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరిగినప్పుడు RBI తీసుకునే చర్యలు ఏంటని అడిగారు. ఒక ABC ఇచ్చారు, అందులో ABC అనేది రైట్ ఆన్సరు. ఇక అకారణంగా అరెస్ట్ చేయకూడదు అంటే ఏ కారణం లేకుండా వ్యక్తిని అరెస్ట్ చేయొద్దు అనేది ఒక క్వశ్చన్ ఇచ్చారు. అందులో ఆర్టికల్ ఇచ్చారు 13, 3, 9 ఈ విధంగా. అది ఆర్టికల్ 9 అని అనుకుంటున్నాను నేనైతే. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 16 క్వశ్చన్స్ అయితే అయిపోయాయి. ఇక్కడ ఆదేశ సూత్రాలకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అది ఆన్సర్ ఆదేశ సూత్రాలు. నెక్స్ట్ వచ్చేసి నార్మన్ బోర్లాగు ఏ దేశస్తుడు అని అడిగారు. నార్మన్ బోర్లాగ్ వచ్చేసి అమెరికన్ దేశస్తుడు. ఇక జీవన్రెడ్డి కమిటీ అంటే దేనికోసము అంటే సైనిక అధికారుల ప్రత్యేక చట్టం అన్నట్టు. సైనికులకు ప్రత్యేక అధికారులు కల్పించేటువంటి చట్టం ఉంటుంది ఈశాన్య రాష్ట్రాల్లో. ఆ చట్టాన్ని రద్దు కోసం వేయబడిన కమిటీ అని అడిగారు. జీవన్రెడ్డి కమిటీ. ఇది 10th క్లాస్లో ఉంటుంది. ఇంకా సైలెంట్ వ్యాలీ గురించి కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగారు. మక్కా కోతి ఈ ప్రాంతంలో ఉంటుందని అడిగారు. సైలెంట్ వ్యాలీ ఇది మన కేరళలో ఉంటుంది. ఇది కూడా 10th క్లాస్లో ఉంది. పేరిణి నృత్యం గురించి కూడా అడిగారు. అంటే మనకు యుద్ధంకి వెళ్ళే సమయంలో చేసేటువంటి నృత్యం అడిగారు, పేరిణి నృత్యం. ఇక 1945 మనకు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచింది అమెరికా అని ఎవరు అన్నారని ఇవ్వడం జరిగింది. దానికి ఆన్సర్ వచ్చేసి హ్యారీ ట్రూమన్. ఇక కరెంటు వ్యాపారవేత్తలు అత్యంత సౌకర్యవంతంగా ఉండేందుకు ఇంక ఈ టైప్ ఆఫ్ అకౌంట్ కలిగి ఉంటారని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ కరెంటు అకౌంటు. ఇక మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్న రంగం ఏదని అడిగారు. అది మనకు 10th క్లాస్లో ఉంటుంది, సేవా రంగం. ఇక పంటలు పండేటువంటి పంటలను సూచించే పాఠాలు ఏదని అడిగారు. వెజిటేషన్ పాఠాలు. ఇక లోయలు ఏర్పడడానికి కారణం ఏందని ఒక క్వశ్చన్ అడిగారు. అది వరదలు అండ్ హిమానీ నదాలు. ఇక అతి తక్కువ వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రత, పొడి ప్రాంతాల్లో ఉండే అడవులు అడిగారు. అవి ముళ్ళ అడవులు. నెక్స్ట్ పని చట్టం. అంటే ఇప్పుడు వయోజనులు కేవలం 12 గంటలే పని చేయాలని ఒక చట్టం చేశారు. అది ఏ సంవత్సరం అని అడిగారు. 1911వ సంవత్సరం. ఇక రాజభరణాల రద్దు. పూర్వ రాజులకు ఇచ్చేటువంటి బిరుదులు భరణాల రద్దు 1971. ఇక 2013 చట్టం ఏ చట్టం అని ఇచ్చారంటే నిర్భయ చట్టం అని ఆన్సర్. ఇక కార్ల ఉత్పత్తిని వేగం చేయడానికి అనుసరించిన పద్ధతి అని అడిగారు. అది పోర్ట్ మోటార్స్. ఇక 1911 ఆర్థిక సంస్కరణలకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇక స్వతంత్ర వ్యవస్థ కింది వాటిలో ఏదని అడిగారు. అందులో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇవి 45 క్వశ్చన్స్ నాకు గుర్తున్నంత వరకు. నేను కూడా ఎగ్జామ్ అయితే రాశాను అనమాట. సో ఇవైతే నాకు గుర్తున్నాయి. ఇవి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే. ఇంకా మీకు ఇందులో రాంగ్ ఆన్సర్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ తెలుసుంటే తప్పకుండా కామెంట్స్ బాక్స్లో అయితే తెలియచేయండి.